పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే 2 సార్లు మీకు ఎమ్మెల్సీ పదవి అవకాశమే వచ్చేది కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు అడిగిన వారికల్లా పదవులు వచ్చేవే కాదు. మీరు ఎంతమందికి పదవులు ఇప్పించలేదు కేసీఆర్ గారి దగ్గర ఉన్న మీకున్న చనువుతో. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి మీకు తెలుసో లేదో అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. ఆర్టికల్ 3లో వారు రచించిన వెసులుబాటు వల్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా సాధించుకునే అవకాశం మనకు దక్కింది. కాబట్టి ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహాన్ని మన నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్దగా విగ్రహాన్ని స్థాపించుకొని వారిని పూజిస్తూ ఉన్నాం. వారే మనకు మార్గదర్శకులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోయినారు. అమరవీరులను జ్ఞాపకం చేసుకోవడానికి అతిపెద్ద అమరజ్యోతిని కూడా నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ త్యాగాలు భవిష్యత్ తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో నడిబొడ్డున అమరజ్యోతిని కూడా మరి ఈరోజు పెట్టుకొని త్యాగాలు చేసిన అమరులను కూడా ఎప్పుడు కూడా అప్పుడు తలుచుకుంటా ఉన్నాం. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలనే మాట మీరు మాట్లాడినారు. అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారి త్యాగాలు చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. అనేక మందికి అవకాశాలు కల్పించడం. ఎవరికో కొందరికి అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టే మాట మీరు మాట్లాడడం సరైంది కాదని చెప్పి మేము కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి కంటతడి పెడితే కౌన్సిల్లో కంటతడి పెడితే తండ్రి అంటే విన్నారు. పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు, ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చినారు. మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా? ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా? మీ సమస్యల్ని పరిష్కరిస్తారా? మీ సహచర శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యల్ని తేలుస్తారా?